మీ వీడియోస్కి వ్యూస్ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నంబర్ 1 మిస్టేక్ వచ్చేసి మీరు లాంగ్ వీడియో ఓపెన్ చేయగానే మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తే ఏం చేస్తాం? ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో క్వశ్చన్ పేపర్ని ఒక 15 మినిట్స్ చదువుతాం. ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు ఏ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి, సో చూసిన తర్వాత మనకి ఏ క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ని మనం ఫస్ట్ ఆన్సర్స్ రాయడానికి స్టార్ట్ చేస్తాం. మనకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్స్ ఫస్ట్ రాస్తాం. సో ఇక్కడ కూడా అంతే, మనం స్టార్టింగ్ 1 మినిట్లో మనకి ఎంత వచ్చు ఏమొచ్చు అనేది ఎంత తక్కువ టైంలో మనం చెప్పినా ఎవ్వరూ చూడరు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఈ వీడియో చూస్తే నాకు వచ్చే లాభం ఏంటి. సో మనం చెప్పాల్సింది ఆన్సర్స్ కాదు. ఫస్ట్ 1 మినిట్లో మనం ఈ వీడియోలో వాళ్ళకి ఏం చెప్తున్నాం, సో మనం ఫస్ట్ 1 మినిట్లో చెప్పాల్సింది ఏంటి? సో క్వశ్చన్స్, మనము ఈ వీడియోలో ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి వాళ్ళకు క్లారిటీ కావాలి. సో ఫస్ట్ మనం 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్లో మనం ఎంత మంచి కంటెంట్, వాళ్ళకి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు చూడరు. సో వాళ్ళకి కావాల్సింది ఈ వీడియో ఫుల్గా చూస్తే నాకు వచ్చే లాభం ఏంటి. సో మనం చెప్పాల్సింది ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నాం, ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అనేది మనం ఒక 5 to 10 క్వశ్చన్స్ మనం ఫస్ట్ వాళ్ళకి ఈ వీడియోలో నేను ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తున్నా అనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు క్వశ్చన్స్ రూపంలో మనం ఫస్ట్ 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ రూపంలో మన వీడియో అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ 10 వీడియోస్కి వ్యూస్ అనేది రావు. సో మనం ఫస్ట్ 100 వీడియోస్ అనేది ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే చేయాలి. రిజల్ట్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో వీక్లీ 1 వీడియో అప్లోడ్ చేయండి, లేదా ఫాస్ట్గా రీచ్ రావాలంటే వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేయండి. అంటే 3 డేస్కి ఒక వీడియో, 30 డేస్లో 10 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఫస్ట్ 100 వీడియోస్ ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే. సో రిజల్ట్ అనేది రాదు. రిజల్ట్ కోసం ఆశిస్తే మనం కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయలేము, డిసప్పాయింట్ అవుతాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అనలైజిస్. మన వీడియోస్కి వ్యూస్ ఎలా వస్తున్నాయి, ఎక్కడ ఆడియన్స్ అనే వాళ్ళు డ్రాప్ అవుతున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. మనం ఎడిటింగ్ అనేది నీట్గా చేస్తే వ్యూస్ అనేది స్లోగా పెరుగుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్గరిథం. మనకి ఆల్గరిథం అనేది 100% సపోర్ట్ చేస్తుంది. మనం చేసే మిస్టేక్ ఒకటే, టైటిల్ ఆర్ థంబ్నెయిల్. మన థంబ్నెయిల్ అనేది ఎలా ఉండాలంటే చూడగానే క్లిక్ చేయాలనిపించేలా థంబ్నెయిల్ ఉండాలి. కనీసం 100 మెంబర్స్లో 5 to 10% క్లిక్ త్రూ రేట్, అంటే 5 to 10 మెంబర్స్ ఖచ్చితంగా క్లిక్ చేసేలా ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్. మనం డైలీ 1% ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఎక్స్ప్లెనేషన్లోనా, థంబ్నెయిల్లోనా, టైటిల్లోనా, డిస్క్రిప్షన్లోనా, ప్రెజెంటేషన్లోనా, ఇవన్నీ మనం డైలీ 1% ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి టైటిల్ అనేది మనం 3 రకాలుగా టైటిల్ అనేది ఇవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి మొత్తం తెలుగులో టైటిల్ ఇవ్వచ్చు, లేదా ఇంగ్లీష్లో టైటిల్ ఇవ్వచ్చు, లేదా ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో టైటిల్ ఇవ్వచ్చు. మనం చేసే టాపిక్ పైన ఆధారపడి ఉంటుంది. మనం తెలుగులో టైటిల్ ఇవ్వాలా, పూర్తిగా ఇంగ్లీష్లో టైటిల్ ఇవ్వాలా, లేదా తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో మిక్స్ చేసి టైటిల్ ఇవ్వాలా అనేది మనం చేసే టాపిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి థంబ్నెయిల్. మనం ఈ రోజుల్లో థంబ్నెయిల్ అనేది ఏఐతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో అందరూ ఏఐతో థంబ్నెయిల్ చేస్తున్నారు. సో మన థంబ్నెయిల్ అనేది ఏఐతో క్రియేట్ చేసినా కానీ కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా ఉంటే ఎక్కువగా క్లిక్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా మనం సింపుల్గా క్యాన్వాలో థంబ్నెయిల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టార్టింగ్ 30 సెకండ్స్. లాంగ్ వీడియోలో స్టార్టింగ్ 30 సెకండ్స్ చూసే ఆడియన్స్కి మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మనం ఈ వీడియోలో ఏ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తున్నాం అనేది క్లియర్గా స్టార్టింగ్లో ఉండాలి. నెక్స్ట్ 1 మినిట్ నుంచి లేదా 30 సెకండ్స్ తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఆన్సర్స్ రూపంలో. క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. సో క్వాంటిటీ కంటే క్వాలిటీ చాలా ముఖ్యం. వీక్లీ 1 వీడియో ఆర్ వీక్లీ 2 వీడియోస్ చేయండి. మన వీడియోస్ బెటర్ అని తెలియాలంటే మనం చేయాల్సింది ఫస్ట్ బెటర్ థంబ్నెయిల్స్. మనం ఎంత బెటర్ థంబ్నెయిల్స్ చేస్తే మన వీడియోస్కి స్లోగా వ్యూస్ పెరుగుతాయి. మనం ఎంత మంచి వీడియోస్ చేసినా థంబ్నెయిల్ బాగాలేకపోతే ఎవరు క్లిక్ చేయరు, ఎవరు ఓపెన్ చేయరు. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి థంబ్నెయిల్స్.
తర్వాత వచ్చేసి వీడియోస్, నెక్స్ట్ వన్ వచ్చేసి కంటెంట్. మంచి కంటెంట్ తీసుకుంటే స్లోగా వ్యూస్ వచ్చినా కానీ లాంగ్ టర్మ్లో వ్యూస్ అనేది వస్తాయి. వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.